ఈ వారం వెళ్ళే ప్లేస్ కాకుండా ఈరోజు కొత్త ప్లేస్కి అయితే వచ్చాము. ఇది ముత్తులా బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకి చైర్స్ అన్ని సెట్ చేసి నేను కుమార్ ఒంటెలు ఉంటే చూడడానికి అయితే ముందరకు వెళ్ళాము. ఇక్కడ చూడండి ఒంటెల ఫామ్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే ఒరిస్సా అతను 7 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు. ఇక్కడ ఇదే ఫామ్లో 7 ఇయర్స్ నుంచి అతను అయితే పనిచేస్తున్నాడు. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ ఉంటే ఆ ఒంటెలన్నీ ముందరకు వస్తున్నాయి. అంటే ఏదైనా ఫుడ్ పెడతామేమో అని చెప్పి ముందరకు వస్తున్నాయి అనమాట. ఇక్కడైతే ఒక ఒంటెని మాత్రమే కట్టేశారు. అది చాలా అత్తి ఒంటెలాగా ఉందన్నమాట. అందుకే కట్టేశారు, చైన్తో కట్టేశారు అనమాట కాళ్ళకి. అది చాలా ఎగురడం అట్లా చేస్తుంది. అండ్ వీడియో తీసుకుంటుంటే ఇంకా చాలు, మా కోయిట్ అతను వస్తే నన్ను అయితే తిడతాడు, ఇంకా తీసుకోండి చాలు వెళ్ళండి అని చెప్పాడు. అండ్ సరేలే అని చెప్పి నేను కుమార్ అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. అండ్ నేనైతే కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ తీశాను వీడియో. సన్సెట్లో చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ నాకైతే చాలా బాగా నచ్చింది సన్సెట్లో. ఇంకా ఒక సైడ్ అయితే గుర్రాలు అయితే ఉన్నాయన్నమాట. కోయిటి పిల్లలు హార్స్ రైడింగ్ అయితే చేస్తున్నాడు. ఇంకా ముందర వచ్చి ఈ ఎర్ర గుర్రం చూసిన వెంటనే నాకైతే మగధీరాల గుర్రం అయితే బాద్షా అయితే గుర్తొచ్చాడనమాట. అది దానికి సేమ్ అక్కడ తల దగ్గర సేమ్ మార్క్ ఉంది, దీనికి సేమ్ అదే విధంగా ఉంది. అండ్ 2 తెల్ల గుర్రాలు అయితే ఉన్నాయి. వీళ్ళైతే గుర్రాలు చాలా స్పీడ్గా అయితే తోలలేదు. మేము వీడియో తీసుకుంటా అంటే చాలా నిదానంగా అయితే ఇక్కడే నిలబెట్టేశారనమాట. ఇంకా ఈ పిల్లోడు అయితే చాలా సపోర్ట్ చేశాడు వీడియో తీసుకుంటూ ఉంటే. ఇంకా ఇమ్రాన్ వాళ్ళ బాబా ఆ పిల్లోని నిలబెట్టి ఫోటోలు అయితే తీశాడు. ఈ ఫోటోలు ఎలా వచ్చాయి రా చూపిస్తానని చెప్పి పిలిచాడనమాట. ఆ పిల్లోని పిలిచి ఆ ఫోటోలు చూపించాడు, చూడండి చూపిస్తున్నాడు. అప్పుడు దాకా నేనైతే గుర్రానికి ఇక్కడ యువరాణి పరువు కాపాడాలరా బాద్షా అనే డైలాగ్ లాగా నేనైతే గుర్రాన్ని ఇట్లా తడుముతూ ఉన్నానమాట. నాకు కూడా హార్స్ రైడింగ్ చేయాలని ఉంది, కానీ డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పి నేనైతే చేయలేదు. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఇక్కడికే వస్తామని చెప్పాడు మా బాబా. నెక్స్ట్ వీక్ ట్రై చేస్తాను, ఓకేనా? అప్పటి వరకు టేక్ కేర్, ఉంటా, బాయ్.